Lights, camera, rolling, music. హాయ్ అండి, స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా సమర్పణలో 2D ఎంటర్టైన్మెంట్స్ అండ్ సురేష్ మూవీస్ అండ్ గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ మీద సూర్య, సమంత, నిత్య మీనన్ల కాంబినేషన్లో మనం చిత్ర దర్శకుడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో సూర్య నిర్మాతగా ఈరోజు మన ముందుకొచ్చిన విభిన్న చిత్రం 24. ఏంట్రా వాచి కథ కదా అని ఆరారిచ్చాను. ఇలాంటి బతుకు నేను బతకలేను. నేను కోల్పోయినవని నాకు తిరిగి కావాలి. మరి 24 కథ చెప్పాలంటే డాక్టర్ శివకుమార్ మన సూర్య. ఇతను పెద్ద సైంటిస్టు. ఇంటినే ప్రయోగశాలగా మార్చి కాలంతో ప్రయాణించి ఒక వాచ్ని తయారు చేస్తాడు. అతని కవల సోదరుడు ఆత్రేయ, ఆయన కూడా సూర్యే. ఆయన ఏం చేస్తాడంటే ఈ వాచ్ కావాలని చెప్పి కోరతాడు. దానికి ఈయన ఒప్పుకోపోవడంతో సోదరుడు భార్యని కూడా ఆత్రేయ చంపేస్తాడు. అయితే చనిపోయే ముందు అనుకోకుండా ట్రైన్లో కనిపించినటువంటి ఒక లేడీకి తన చంటి పిల్లాడైనటువంటి తన కొడుకుని అతను అపురూపంగా తయారు చేసిన ఆ వాచ్ని కూడా అందజేసి అతను చనిపోతాడు. ఆటలను అందుకోవాలనే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు అంగవైకల్యానికి గురై కోమాలోకి వెళ్ళిపోతాడు ఆత్రేయ. ఇది ఇలా ఉంటే తన పెంపుడు తల్లిని తల్లిగా భావించి చిన్నప్పటి నుంచి ఆవిడే దైవంగా భావించి ఆవిడతోటి ట్రావెల్ చేస్తూ పెరిగి పెద్దవాడు అవుతాడు మణి. ఎవరు డాక్టర్ శివకుమార్ యొక్క కొడుకు. ఆయన కూడా సూర్య. అతను చిన్న వాచ్ మెకానిక్గా కాలం గడుపుతూ ఉంటాడు. అయితే చిన్నప్పటి నుంచి తనతో పాటు ఉన్నటువంటి ఈ కాలంతో ప్రయాణించే వాచ్ గురించి తెలియక ఏదో మామూలుగా ఒక వస్తువుగా చూస్తూ ఉంటాడు. అనుకోకుండా దాని మహిమ తెలిసి దాంతో కొన్ని ప్రయోగాలు చేస్తాడు. ఇదే టైంలో 26 ఏళ్ళ తర్వాత కోమాలోంచి బయటకు వస్తాడు ఆత్రేయ. తన సోదరుడు కొడుకు దగ్గరే ఈ మిషన్ ఉందని తెలుసుకుని అక్కడి నుంచి దానికోసం అతను ఆరాటపడతాడు. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య వారు మొదలవుద్ది. అయితే కాలంతో ప్రయాణించే ఆ మిషన్తో వీళ్ళిద్దరు వారు ఎలా సాగింది, చివరికి ఎవరు గెలిచారు అనే పాయింట్తో మనం ముందుంచిన కథ ఈ 24. కాలంతో ప్రయాణించే ఈ కథతో సినిమా చూస్తున్న ప్రతి ప్రేక్షకుడు ఈ కథలో ప్రయాణం చేశాడు. ఇప్పుడు నేను తయారు చేసిన ఈ మిషన్ 99% పనిచేసేందుకు అవకాశమే లేదు. కానీ ఒకవేళ ఇది పనిచేసింది అనుకో, ఇమాజిన్ రొమాన్సోఫిలియా. ఏంటిది గోలా? చాలా స్ట్రాంగ్ గా, డీప్ గా, సిన్సియర్ గా లవ్ చేశారంటే మీరు ఎవరిని చూసినా వాళ్ళని చూసినట్టే ఉంటుంది. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది మన కథానాయకుడు సూర్య. తను చేసిన 3 పాత్రల్లో పెర్ఫార్మెన్స్ లో వైవిధ్యాన్ని చూపించి మరోసారి నటనలో తన సత్తా ఇంటి చూపించాడు. బాగా చెప్పు. ఆ తర్వాత హీరోయిన్ సమంత అందం అవినయంతో అలరించారు. మరో హీరోయిన్ నిత్య మీనన్ అందమైన సహజ నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత మన అజయ్ వైవిధ్యమైన పాత్ర దొరికింది, అందులో ఒదిగిపోయారు. ఆ తర్వాత సీనియర్ నటిమణి శరణ్య గారి తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో అమ్మతనం చూపించింది. బాగా చెప్పు. ఆ తర్వాత మన హర్షవర్ధన్ గారి కనిపించిన కాసేపు ఆయన మార్పు పెర్ఫార్మెన్స్ ఆయన చూపించారు కదా. ఆ తర్వాత మిగతా పాత్రలో సీనియర్ నటులు గిరీష్ కార్నాడ్, అలాగే సుధ గారు, ఇంకా మంచి నటినట్లు అందరూ కూడా నటించారా. నటించిన నటీనటులందరూ కూడా వారి పాత్రలకు న్యాయం చేశారు. మీరు నా పర్మిషన్ లేకుండా నన్ను లవ్ చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అమ్మ చెప్పిన అమ్మాయినే నేను ప్రేమిస్తాను, తననే పెళ్లి చేసుకుంటాను. కానీ మీరు నన్ను డీప్ గా, ట్రూగా, ఆనెస్ట్ గా, సిన్సియర్ గా లవ్ చేస్తున్నారు. అది మాత్రం మర్చిపోకండి. ఇట్స్ ఎ కైండ్ రిక్వెస్ట్. మాయా లేదు, మంత్రాలే లేవు, జాలం లేదు, తంత్రాలే లేవు. ఎలా చెప్పామని? ఐఎమ్ ఎ వాచ్ మెకానిక్ మేడం. ఇది నాకు చాలా మామూలు విషయం. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ప్రవీణ్ పుడి అందించిన ఎడిటింగ్ బాగుంది. ఏఆర్ రెహమాన్ గారు అందించిన మ్యూజిక్ అండగా నిలిచింది. మరి తిరు అందించిన సినిమాటోగ్రఫీ ప్రాణం. మరి ఈ సినిమా నిర్మాత మన సూర్య. అలాగే నిర్మాణంలో ఆ స్థాయిలో ఉన్నాయి. ఫైనల్ గా కెప్టెన్ రచన, దర్శకత్వం విక్రమ్ కే కుమార్. ఇష్క్ మనం చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ దర్శకుడు విభిన్నమైన సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు. అవును. ఈసారి కూడా ఎంతో ఇష్టపడి కష్టపడి 24 అంటూ మన ముందుకు వచ్చిన ఈ దర్శకుడు ఖచ్చితంగా కొన్ని వర్గాల ప్రేక్షకులు మాత్రం ఆకట్టుకున్నాడు. ఈ ప్రపంచం చూసిన చరిత్ర, సాధించిన ఘనత మొత్తం నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకోబోతున్నా. వాడి దగ్గర ఉందని తెలిస్తే అప్పుడు చంపేస్తాడు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2. ఆయుష్మాన్ భవ. గతాన్ని మార్చలేం, భవిష్యత్తును ఊహించలేం.
సపోజ్ ఈ రెండు కనుక జరిగితే జీవితంలో ఎంత గొప్ప అనుభూతిని పొందుతాం. అలాంటి ఓ అద్భుతమైన కథ ఈ 24. ఇలాంటి ఒక మంచి కథను ఊహించిన వాడు విక్రమ్ కే కుమార్, మనం చిత్ర దర్శకుడు. మరి అలాంటి విభిన్న దర్శకుడి నుంచి ఓ విభిన్నమైన హీరో సూర్య, వీళ్ళిద్దరు కాంబినేషన్ నుంచి ఈ సినిమా వస్తుందంటే ఎన్నో అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను ఈ సినిమా ఈరోజు అందుకుందనే చెప్పాలి. ఎందుకంటే రొటీన్ సినిమాలకు దూరంగా విభిన్నమైన సినిమాని వెండి తెర మీద ఆవిష్కరించడం కోసం ఒక హీరో, సత్తా ఉన్న హీరో నిర్మాతగా మారి ఓ అభిరుచి గల దర్శకుడితో కలిసి సినిమాని అందించినప్పుడు ఖచ్చితంగా అనుభూతి ప్రేక్షకుడు కలుగుతుందని ఊహించారు, కలిగింది. అయితే ఈ సినిమాలో సాంకేతిక నిపుణులను మనం ఖచ్చితంగా ప్రశంసించాలి. ఎందుకంటే వాళ్ళ కష్టం ప్రతి ఫ్రేమ్లోని కనపడింది. అలాగే నటీనటులు అందరినీ కూడా అభినందించాలి. సూర్య తన ప్రతి సినిమాలోని తన నటనలోని ఒక్కొక్క కోణాన్ని ఆవిష్కరించుకుంటూ మన ముందుకు వస్తున్నారు. ఈసారి ఈ సినిమాలో ఆయన నట విశ్వరూపాన్ని చూపించారని చెప్పొచ్చు. ఓ అభిరుచి గల హీరో అభిరుచి గల నిర్మాతగా మారి ఓ అభిరుచి గల దర్శకుడితో కలిసి ఒక మంచి సినిమాను అందించే ప్రయత్నం చేసినందుకు వీరిని అభినందిద్దాం. వీరికి సహకరించిన ప్రతి ఒక్కరిని అభినందిద్దాం. ఇలాంటి సినిమాల్లో కొన్ని లాజిక్లు లేదంటే కొన్ని చిన్న చిన్న మార్పులు ఏదో చెప్తూ ఉంటారు. ఆయనన్నింటినీ దూరంగా పెట్టి విభిన్నమైన సినిమా వచ్చినందుకు మనందరం కూడా ఇలాంటి సినిమాని హర్షించి మనందరం కూడా అభినందించగలిగితే మరిన్ని మంచి సినిమాలు మన ముందుకు వస్తాయి. అలాంటి ప్రయత్నాలు చాలామంది చేస్తారు. మరి నగరంలో విడుదలైన మిగతా సినిమాలు ఏంటో చూసి వాటి గురించి తర్వాత చెప్తాను. అప్పుడు దాకా మీరు సూర్య, విక్రమ్ కే కుమార్ కాంబినేషన్లో మన ముందుకు వచ్చిన విభిన్న చిత్రం 24 చూసి ఆనందించండి. ఉంటానండి, మీ అరబాబు. మాయా లేదు, మంత్రాలే లేవు, జాలం లేదు, తంత్రాలే లేవు. ఎలా చెప్పావు మరి? ఐఎమ్ వాచ్ మెకానిక్ మేడం, ఇది నాకు చాలా మామూలు విషయం. ఇలాంటి బతుకు నేను బతకలేను. నేను కోల్పోయినవని నాకు తిరిగి కావాలి.